చెప్పుకుంటారు సరే సార్. మీకు అక్కడ అన్యాయం జరిగిందా? నాకు అన్యాయం జరిగిందంటే సార్ చెప్పినాను కదా, యాక్సిడెంట్ అయింది సార్. నా పాటి నేను పోతా ఉండా, నాదేమో డొక్కు కారు, మా పెద్ద కోయేటోడు కారు వేసుకొని పోతా ఉన్నాడు. నా కొడుకులు ఎప్పుడు ఫోన్ల మీద ఉంటారు. బయట నుంచి బతకడానికి వచ్చినోడు ఎవడైనా సరే కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంతో కేర్ఫుల్గా చేస్తారు. నేననే కాదు, ఎవడైనా కానీ. అంటే అక్కడ రూల్స్ భయం కాబట్టి ఏమవుతుంది అనేసి వాడు మా ఫస్ట్ లైన్ నుంచి వచ్చి నేను 3వ లైన్లో పోతా ఉన్నాడు, నన్ను తగిలిచ్చినాడు. సరే తగిలిచ్చినాడు, అది డిపార్ట్మెంట్ చూసుకుంటుంది కదా. వాడు నా కాలర్ పట్టుకొని నన్ను కొట్టడానికి వాడెవడు? ఓకే, పట్టుకొని మిమ్మల్ని కొట్టడం జరిగిందా? అంతే కదా. ఓకే, వాడు కొట్టినాకనే నేను కొట్టినా, ఇద్దరం కొట్టుకున్నాం. ఓకే, ఇద్దరం పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నాం. వాడి గొడ్డలు చినిగిపోయినాయి, నా గొడ్డలు చినిగిపోయినాయి. అయిపోయింది కదా. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు కదా, మా ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటారు కదా, రూల్స్ ప్రకారం ఏం చేయాలో చేస్తారు, ఫైన్ చేస్తారు, నాకు జైలు వేస్తారు కదా. ఓకే, నన్నే ఎందుకు బేడీలు వేసుకొని తీసుకొమ్మినారు? మీరు కొట్టినందుకేమో. అవును, అదే కదా, 4 కేసులు పెట్టినారు కదా. ఏమేం కేసులు పెట్టారు? ఇక్కడికి బతకడానికి వచ్చినోడు కోయేటోడిని తాకడం తప్పు, ఓకే, గుడ్డలు చంపడం తప్పు, ఓకే, రక్తం వచ్చేటట్టు కొట్టడం తప్పు, ఓకే, యాక్సిడెంట్ చేయడం తప్పు. 4 కేసులు వేసినారు. ఓకే, ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఒక్కరోజు పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఓకే, మరుసటి రోజు కోర్టుకు తీసుకుపోయినారు. 3 రోజుల తర్వాత తీసుకొచ్చి జిలేబ్ జైల్లో దిగినారు. ఓకే, 20 రోజుల తర్వాత జడ్జిమెంట్ వచ్చిందంట, నాకు తెలియదు. ఓకే, ఆ నుంచి నన్ను సెంట్రల్ జైలుకి తీసుకొమ్మినారు. ఓకే, 8 నెలలు. 8 నెలలు సార్. మా లాయర్ చెప్పిన ప్రకారం 9.5 సంవత్సరం శిక్ష పడింది. ఓకే, 9.5 సంవత్సరం. ఆలోచించిన, ఓకే 8 నెలలు అయిపోయింది, ఎట్లా యాక్చువల్గా జైల్లో నుంచి తప్పించుకోవాలని చూసినాను, ప్లాన్ చేసిన. లోపల నేను చేస్తూ ఉండా. ఎందుకంటే అక్కడ టెలిఫోన్ లేదు, ఏమి లేవు, లెటర్లు లేవు. ఇంకా 9.5 సంవత్సరం చచ్చిపోతాం, ఉరేసుకొని చచ్చిపోవాలా. ఒక 2 ట్రై చేద్దాం అనుకున్నా. తప్పించుకొని పోయేదా జైల్లో నుంచి? జైల్లో తప్పించుకొని ఎట్లా పోవాలా? విపరీతమైన కస్టడీ అంతా. మీకు తెలిసిందే కదా ఎట్లుంటుందో ఫారిన్ జైల్లో, అంత భయంకరంగా ఉంటుంది. కానీ తప్పించుకోమేదానికి మార్గం కూడా ఉంది. అది వేరే మనిషి ద్వారా జరగాల, పెద్ద అమౌంట్ పెట్టాలా. సరే ఒక మాట చెప్దామని చెప్పేసి నేను మా అమ్మగారికి, మా నాన్నగారికి, మా ఫ్రెండ్స్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ పంపించిన. పెద్ద ఆయన దగ్గరికి పోతే మన పని అవుతుందని చెప్పేసి. ఓకే, అప్పుడు వాళ్ళు మా నాన్నగారి ఆయనతో ఉన్న సంబంధం వల్ల మా అమ్మ నాన్న పోయేసి ఆయన కాళ్ళ మీద పడి పెద్ద ఆయన్ని ఈ విధంగా జరిగిందని చెప్తే ఆయన నా పాస్పోర్ట్ కాపీ, నా డీటెయిల్స్ అంతా తీసుకొని నేను మాట్లాడతా బొమ్మ అని చెప్పేసి పంపించినాడు.